రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కూడా లేకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా, సరే అవి అడిగినా అడగకపోయినా అవి పక్కన పెడితే కనీసం ఇక్కడ ఏదైతే సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా కేవలం ఇలా దాడులు చేస్తే ప్రజలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నోరెత్తకుండా పడుంటారనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని విధ్వంసాలు చేసినా పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా కూడా 2029లో మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఎలాగైతే ప్రజలు తీర్పిచ్చారో అప్పుడు అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పిస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ ఆయిబాయిగా ఉండాలి అంతే తప్పితే, కాకపోతే మమ్మల్ని చూసి నవ్వుకోవడం అవన్నీ సహజంగా జరుగుతుండే, అంతే తప్పితే నవ్వుతో ఎక్కిరిందో సంతోషించాలి తప్పితే ఇలా మాపై దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేసి ఇలా మొన్న అసెంబ్లీ ముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ దాడులపై గాంధీ గారి అడుగుజాడలో అహింసగా ర్యాలీ చేస్తుంటే సిఐ మధుసూదన్ రావు గారు అడ్డుకోవడం కూడా జరిగింది. మరి పయ్యా కేశవ్ గారు చెప్పారో లేదో అడ్డుకోమని, ఆయనైతే అలా అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏ స్థాయిలో అడ్డుకోవాలో ఏ స్థాయిలో అడ్డుకోకూడదు, అతను ఏదైతే ఆ రోజు గవర్నర్ ప్రసంగం కాబట్టి ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీలోకి రావచ్చంట. కాబట్టి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్సీలను కూడా తీసుకొని ధర్నాకు వస్తున్నాయి. వాళ్ళని అడ్డుకొని వాళ్ళ చేతిలో ఉన్న పాంప్లెట్లు లాక్కొని సించి వాళ్ళని నెట్టాడు. తాడిపల్లి చంద్రశేఖర్ గారిని, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారిని కూడా నెట్టిన పరిస్థితి సిఐ మధుసూదన్ రావు గారు. ఇలా చేయటం, ఈ దాడులు అనేది ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇలాగనే దాడులు చేస్తే, ఇలా దాడులు చేసుకుంటూ పోతే అటు వాళ్ళ కార్యకర్తలు ఉండరు, ఇటు మా కార్యకర్తలు ఉండరు. కాబట్టి ఈ సంస్కృతిని వెంటనే ఆపేయాలని, దీని మీద వెంటనే ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ వెంటనే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులకు కానీ చెప్పి ఈ దాడుల సంస్కృతిని ఆపండి, దయచేసి అక్రమ కేసులు ఈ దాడులు అన్నీ ఆపండి, పరిపాలన సాగించండి, మాకు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి తేండి, మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, అయినా కానీ మేమేం అడగట్లేదు. కానీ ఈ దాడులు అనేది చేయటం సంస్కృతి, ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేసుకుంటున్నాను. మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, మీరు మోడీ గారితో పొత్తు పెట్టుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఖచ్చితంగా కూడా ప్రజలకి మేలు చేసే, వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేయాలి తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అభిమానుల మీద వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేయటం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాల జోలి పోలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఈ కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లా అని పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎంతో గౌరవం. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, మంచివాడు, మంచి చేశాడు ఆయన హయాంలో అనేది ఎన్టీ రామారావు గారు అంటే అంత గౌరవం. అంతేగాని ఏ రోజు కూడా ఎన్టీ రామారావు విగ్రహాలు రోడ్లకు అడ్డంగా ఉన్నప్పటికి కూడా పక్కన నుంచి రోడ్లు వేసారు తప్పితే ఎన్టీ రామారావు విగ్రహం తీసేయలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంత గౌరవం మాకు. మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం, విధ్వంసాలు చేయటం, ఊళ్ళల్లోంచి తరిగి కొట్టడం, ఇళ్ళల్లో కొట్టడం, ఇలాంటి దాడుల్ని, సంస్కృతిని వెంటనే ఆపేయాలి. గవర్నర్ గారు కూడా మరి చూడాలి, దీని మీద ఎంక్వైరీ చేయించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వీటినన్నిటిని వెంటనే ఖండించి దాడులు ఆపవలసిందిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా మిమ్మల్ని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేపట్టారు. ఓకే, జాతీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ముఖ్యంగా ముందుగా 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలు ఆశీర్వదించారు, మరి ఆయన పరిపాలన సాగించాలి తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, అభిమానుల మీద దాడులు చేయటం ఏమాత్రం ఇది న్యాయంగా లేదు. మరి పెద్ద ఆయన 4వసారి గెలిచాడు ముఖ్యమంత్రిగా. మరి ఏదైతే ఆయన ఈ సూపర్ 6, సూపర్ 7 అనే హామీలు ఇచ్చాడో అవి అమలు చేయాలి తప్పితే అవి అమలు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయటం, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా, రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందంట, అయినప్పటికీ కూడా ఇవ్వలేదు. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు
ముందడుగు కార్యకర్తల కోసం ఆయన నిన్న కార్యకర్తల మీద జరిగిన అటాక్లు ఏదైతే ఈ 35 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అభిమానుల మీద, వాళ్ళ మీద జరిగిన అటాకులపై, దాడులపై నిన్న ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది జంతర్ మంతర్ సెంటర్ దగ్గర. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీ నాయకుల్ని, అధినేతల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. నిన్న పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి పార్టీలు కూడా మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు కేవలం మద్దతు తెలిపింది ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు గతంలో 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, కానీ ఇలాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు 2029లో చంద్రబాబు నాయుడు గారు 4వ తడవు గెలిచాడు. ఇలాంటివి జరగటం అసలు విచిత్రంగా ఉంది. ఆస్తులు ధ్వంసం చేయటం, ఇళ్లలోకి వెళ్ళి కొట్టడం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటేశాడని, ఎలక్షన్ ప్రచారాల్లో తిరిగారని వాళ్ళ మీద దాడులు చేయటం అనేది ఏమాత్రం కూడా న్యాయం కాదని, ఇలా చేయటం అన్యాయం అనే ఉద్దేశంతోనే వాళ్ళు నిన్న ఢిల్లీలో ధర్నాలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా ఉండటం జరిగింది. తప్పితే అంత మాత్రాన కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్తాడు, అది ఇదని అలాంటివి ఉండవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర లాంటివి చేపడతాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడు. ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమ హామీలు నెరవేర్చి మేము ఇది చేసాము మా వ్యాయామంలో అని చెప్పుకునేదాలా హామీలు నెరవేర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, అభిమానుల మీద దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ సంస్కృతి బీహార్ సంస్కృతి అని తేటం జరుగుతుంది. ఇదని చాలా డేంజర్ కూడా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కూడా తగ్గించారు. మరి ఒక మాజీ సీఎం, మరి అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా 5గురును 6గురును ఇచ్చారు. అలాగనే ఆ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంది. సరే, ఈ భద్రత జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై నిర్లక్ష్యం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర లాంటివి చేపడతాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడు. ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమ హామీలు నెరవేర్చి మేము ఇది చేసాము మా వ్యాయామంలో అని చెప్పుకునేదాలా హామీలు నెరవేర్చాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తప్పితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, అభిమానుల మీద దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ సంస్కృతి బీహార్ సంస్కృతి అని తేటం జరుగుతుంది. ఇదని చాలా డేంజర్ కూడా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కూడా తగ్గించారు. మరి ఒక మాజీ సీఎం, మరి అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా 5గురును 6గురును ఇచ్చారు. అలాగనే ఆ పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంది. సరే, ఈ భద్రత జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ కూడా లేకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకుండా, సరే అడిగినా అడగకపోయినా అవి పక్కన పెడితే కనీసం ఇక్కడ ఏదైతే సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా